అండి. సో నా క్వాలిఫికేషన్స్ ఆర్ ఐఎమ్ ఆండ్రాలజిస్ట్. మై సర్టిఫికేషన్ ఇస్ ఫ్రమ్ మిలాన్, ఇటలీ, and ASRM, American Society of Reproductive Medicine, that is in USA. సో ఇప్పుడు ఈ మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీకి కారణాలు చాలా ఇన్సిడెంట్స్ చాలా పెరిగిపోతుందండి. దీనికి రీజన్స్ ఎలాగా ఉంటాయంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది చాలా రీజన్స్ వల్ల పడిపోతుంది. అండ్ బికాస్ ఆఫ్ దిస్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసుకున్నప్పుడు అది కొన్ని పేషెంట్స్లో అన్సక్సెస్ఫుల్ అవుతుంది. సో మీరు టెన్షన్ పడాల్సింది ఏం అవసరం లేదు. యూ క్యాన్ డెఫినెట్లీ కమ్ అండ్ కన్సల్ట్ మీ. అండ్ మీకు ఈ ప్రాబ్లమ్స్ది కారణం మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. మనం నాట్ ఓన్లీ ఫర్టిలిటీ కానీ పేషెంట్ హెల్త్ ఇది కూడా చాలా ఫోకస్ చేస్తాం. ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్గా పేషెంట్కి ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ యాజ్ అ ఫ్రెండ్ అండ్ యాజ్ అ ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ఇన్ దీస్ మ్యాటర్స్. సో ఇంకా మన 49లో ఈ కౌంట్ తక్కువ ఆర్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న పేషెంట్స్ కూడా వీఆర్ హ్యావింగ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ సార్టింగ్, ఇవి అన్ని టెక్నిక్స్ కూడా మనకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోనికి. జస్ట్ ఐవీఎఫ్ఏ కాదు, ఈ ఐవీఎఫ్లో మ్యాక్సిమం బ్లాస్టులేషన్ రేట్, దట్ ఈస్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి, ఈ మెథడ్స్కి చాలా ఎక్స్పర్టీస్ ఉంది. మా టీమ్ చాలా దే ఆర్ వన్ ఆఫ్ ద హైలీ ట్రైన్డ్ పీపుల్. అండ్ అఫ్ కోర్స్ మన దగ్గర డాక్టర్ జ్యోతి మేడం ఉన్నారు, హూ ఈజ్ అ పైనియర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఐవీఎఫ్. సో ఓవర్ టు యూ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మళ్ళీ మీ ముందు ఒక వెరీ గుడ్ న్యూస్తో వచ్చాం. మీ అందరికీ తెలుసు 49 స్టార్టెడ్ 2013, 11th ఇయర్ 49 ఫర్టిలిటీ సెంటర్ రన్నింగ్ అనమాట. సో ఈరోజు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. మోర్ దెన్ 10,000 హ్యాపీ కపుల్స్ మన 49 ఫర్టిలిటీ నుంచి ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. ఈ రీసెంట్గా అయితే పెళ్ళి అయి 28 ఇయర్స్ తర్వాత కూడా ఎంతోమంది పిల్లలతో వెళ్ళారు. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి పిల్లలతో వెళ్ళారంటే వాళ్ళకు ఒక అద్భుతమే అన్నట్టు. సో 49 ఫర్టిలిటీ సెంటర్ ఎప్పుడు ఏ ఆధునిక టెక్నాలజీ వస్తే కూడా మన ప్రజలు ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్ఫర్టైల్ కపుల్స్ బయట ప్రదేశంకి వెళ్ళకుండా మన సొసైటీలోనే మన స్టేట్లోనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అదే. బట్ ఏ టెక్నాలజీ మనం స్టార్ట్ చేస్తే అండి సక్సెస్ రేట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ బేబీ ఈజ్ క్రియేటెడ్ ఇన్ ల్యాబ్. ఇక్కడ పెళ్ళి అయిన చాలామందికి న్యాచురల్గా పిల్లలు అయిపోతుంది, వాళ్ళకి అది ఇంపార్టెన్స్ తెలీదు. బట్ మీ ఫ్యామిలీలో మీరు చూడొచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో చూడొచ్చు, ఒకరో ఇద్దరికి 10 years, 15 years, 20 years కూడా పిల్లలు అందరూ ఎంత బాధతో ఉంటారు. ఇటువంటి వాళ్ళకు కూడా వేరే ఎక్కడ వెళ్ళకుండా అతి ఆధునిక టెక్నాలజీతో ఒక బేబీతో వెళ్ళాలనేదే 49 విజన్ అన్నమాట. మనకి పిల్లలు ప్రాబ్లమ్స్తో వచ్చి పిల్లలతో వెళ్ళాలి. సో ఈ టెక్నాలజీ అఫ్కోర్స్ కొంచెము అడ్వాన్స్ టెక్నాలజీ. ఇప్పుడు ఆర్ఐ విట్నెస్, జిల్ట్రిక్స్ అనేది ఏపీ తెలంగాణ మొట్టమొదటిగా మేమే లాంచ్ చేసాం. బట్ స్టిల్ కాస్ట్ అనేది అఫోర్డబుల్లే ఉంది. ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతే కాస్ట్ మట్టికి అదే రీజనబుల్గా వీ హ్యావ్ మెయింటైన్ ద కాస్ట్. ఇవన్నీ చేయటానికి ఐ థ్యాంక్ మై ఆల్ డాక్టర్స్. ఎందుకంటే ఒక్కరితో కాది పని. ఈ 25 కన్సల్టెంట్స్ మన టీంలో ప్లస్ మేనేజ్మెంట్ అందరూ ఒక సర్వీస్ భావనంతో, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డాక్టర్స్ అండి. మనకు ఒక 10 మందికి యూజ్ అవుతే మేము సర్వీస్ చేసినట్టు. వీఆర్ ఇన్ సర్వీస్ ఫీల్డ్. సో వీ వాంట్ టు డూ బెస్ట్ టు ద ఇన్ఫర్టైల్ కపుల్. సో ఈరోజు ఇంకా వెరీ హ్యాపీ న్యూస్తో వచ్చాం మీ ముందు. ఎప్పుడు నార్మల్గా పిల్లలు లేకపోతే చాలామంది లేడీస్ ప్రాబ్లమే అని చెప్తారు. అది సహజంగా, ఎందుకంటే తనకే ప్రాబ్లం అంటారు. బట్ మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ NIH ప్రకారం గమనిస్తే పిల్లలు కాకపోవటానికి 45 to 50% రీజన్స్ ఈజ్ మేల్స్. ఇప్పుడు మీరు మన హైదరాబాద్లోనే తీసుకోండి, ఆల్మోస్ట్ ఒక 600 డాక్టర్స్, లేడీస్ డాక్టర్స్ ఉన్నారు ఈ ప్రాబ్లం ట్రీట్ చేసేది. బట్ మేల్స్ చూసే డాక్టర్స్ ఒక 10 మందినే.
సో ఈ మేల్స్ ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ప్రాబ్లం ఉంది ఎవరితో చెప్పుకోవాలని అర్థం కావట్లేదు. మేము ఐడెంటిఫై చేసాము, ఎంతోమంది మేల్స్ వస్తారు మన దగ్గర, బట్ ఎక్కువ చెప్పుకోలేకపోతారు. మేల్స్ ఒక మేల్ డాక్టర్ ఉంటే మంచిగా తనదన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. సో మేము అనుకున్నాం మా సొసైటీ ఏపీ తెలంగాణలో ఇంకా ఏదైనా చేయాలి మన పిల్లలు లేక బాధపడే మేల్స్కి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ శశాంక్. హీఈస్ ఆండ్రాలజిస్ట్. అంటే పిల్లలు లేక బాధపడే మేల్స్ 50% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు, అర్థం కావట్లేదు. సో డెడికేటెడ్ ఆండ్రాలజిస్ట్. అండ్ తన డిగ్రీ చూస్తుంటే హీస్ డన్ హిస్ డిగ్రీ ఫ్రమ్ ఇటలీ, అంటే యూకే నుంచి, తర్వాత అమెరికా బర్మింగ్హామ్ నుంచి కూడా ఆండ్రాలజీ సర్టిఫైడ్ డిగ్రీ చేశారు. సో అన్ని అడ్వాన్స్ టెక్నాలజీ యూకే యూఎస్లో ఉన్న టెక్నాలజీ మన హైదరాబాద్లో మన అంటే మేల్స్ ప్రాబ్లమ్స్ ఉన్న మేల్స్కి ట్రీట్ చేయడానికి ఈజ్ దేర్ ఆల్ ద టైమ్ ఇన్ ఫర్టినిటీ సెంటర్. మన 49లో ఉంటారు. అండ్ హీఈస్ రెడీ టు సర్వ్ ఇన్ఫర్టైల్ మేల్స్ ఆల్సో. సో ఈ సందర్భంగా వీ థాట్ ఫాదర్స్ డే, ఇప్పుడు మనకి June 16th యాక్చువల్లీ ఫాదర్స్ డే. ఎందుకంటే ఎప్పుడు చాలా కపుల్స్ వచ్చినప్పుడు మా వైఫ్కి ప్రాబ్లం లేదు మేడం, నాకు ఉంది ప్రాబ్లం, ఎవరు చూస్తారు అని అడుగుతున్నారు. సో ఇంతమందికి సర్వ్ చేయాలి కదా. సో హీస్ దేర్ ఇన్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఈ ఫాదర్స్ డే స్పెషల్గా 49 ఫర్టిలిటీ సెంటర్ NCL బ్రాంచ్లో సంగీత గారు సినీ యాక్ట్రెస్ వస్తున్నారు. అండ్ ఆండ్రో మ్యాక్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ని లాంచ్ చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తే కూడా మంచిది చెడు చెప్పడానికి బయట మీ హెల్ప్ చాలా అవసరం. ఎందుకంటే ఎవ్రీ టైం 49 ఈరోజు ఉన్నంత అంటే మనం మంచి చేసి దాన్ని మీరు స్ప్రెడ్ చేశారు బయట. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీలో డెడికేటెడ్ మేల్ ఆండ్రాలజిస్ట్ ఉన్నది మనం బయట చెప్పడానికి యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ అండి. వి రెస్పెక్ట్ యువర్ సర్వీస్ ఇన్ దిస్ ఫీల్డ్. మీరు కూడా NCL బ్రాంచ్కి on 15th వచ్చి ఈ ఇనాగ్రేషన్ ఆఫ్ మేల్ ఫర్టిలిటీ యూనిట్ని మీరు ప్రాపగేట్ చేసి మీడియాలో పెట్టి, పిల్లలు లేక బాధపడే మేల్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఎక్కడ వెళ్ళాలని. కొంచెం మీరు హెల్ప్ చేస్తే సొసైటీకి సర్వీస్ చేసినట్టు ఉంటుంది. బికాస్ ఇక్కడ మేల్ ఫర్టిలిటీ షుడ్ బి అడ్రస్ నౌ. ఇట్ ఈస్ ఎపిడమిక్ అంటున్నారు, చాలాగా మనం చూస్తున్నాం. అండ్ మీకు తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్లో ఏదైనా కొత్తగా మనం చేస్తే మనము ఏదైనా సర్వీస్ చేయాలనే ఉంటుంది. రాజమండ్రి అండ్ తిరుపతి బ్రాంచ్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఈ హ్యాపీనెస్ కూడా మనం సొసైటీకి పంచుకోవాలి. అండ్ ఇంకా ఫర్టిలిటీ అన్నప్పుడు కాస్ట్ గురించి వరీ అవుతారు. సో ఈ మంత్ మనము IVF ప్రాసెస్ని 25% డిస్కౌంట్లో అనౌన్స్ చేస్తున్నాము. ప్లస్ ఆండ్రాలజీ డిపార్ట్మెంట్ లాంచ్ చేస్తున్నాం. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ అస్. అండ్ సొసైటీ కూడా ప్లీజ్ స్ప్రెడ్ చేయండి. పిల్లలు లేక బాధపడే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నేను డాక్టర్ శృతి 49 ఫర్టిలిటీ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. సో 49 ఫర్టిలిటీ సెంటర్ అని చెప్పనండి, ఇది ఒక ఫ్యామిలీ, 49 ఫ్యామిలీ. సో ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే అండి, 49 ఫ్యామిలీ ఇంకా ఎక్స్పాండ్ అవుతోంది. సో 2 కొత్త సెంటర్స్ లాంచ్ చేస్తున్నామండి, రాజమండ్రి అండ్ తిరుపతి. సో అక్కడి నుంచి చాలా కపుల్స్ మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసి కష్టపడడం చూసాము. సో వాళ్ళ కష్టం దూరం చేద్దామని రాజమండ్రి అండ్ తిరుపతిలో కొత్త సెంటర్స్ లాంచ్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా పెరిగిపోతుందండి. బట్ మేల్స్ ఎవరితో మాట్లాడాలి అనేది అర్థం కావట్లేదు. సో ఫీమేల్స్ అంటే డాక్టర్స్తో మాట్లాడుతున్నారు, మేల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళ వైఫ్తో కూడా చెప్పుకోవడానికి కొద్దిగా హెసిటేట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక డెడికేటెడ్ ఆండ్రాలజీ వింగ్ని మనం ఓపెన్ చేస్తున్నాము మన బ్రాంచ్లో.